हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लाग वच्चेसी श्री सरस्वती आर्ट्स मुंबई स्टाइल अंड मनकू नागुल्लो अंडी एस्पेशली इंदुलो स्पेशल ఏందంటే అప్డేట్ వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2 సో గణేశుని కలర్ మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి గణేశులు మాత్రం సో నిజంగా చెప్తున్నా కదా ఒక రేంజ్ లో ఉన్నాయి గణేశులు మాత్రం మీరు నిజంగా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ వీడియో మాత్రం స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను ఎందుకంటే మీకోసమే లాంగ్ వీడియో తీశాను సో ప్రతి ఒక్క వీడియో గణేశుని నుండి ప్రతి ఒక్క డీటెయిల్స్ తో సహా మీకు తీసి చూపించాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను అలాగే అందరూ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి So please do like, share, comment and subscribe to my channel. अंदर जय श्री गणेश जय श्रीराम प्लीज ब्रदर्स सब्सक्राइब చేసి లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను అండ్ అలాగే కామెంట్ మాత్రం చేయండి మీకు ఏ వినాయకుడు నచ్చితే ఆ వినాయకుడు కామెంట్ మాత్రం చేయండి సో ఒక రేంజ్ లో ఉన్నాయి నిజంగా నేను చెప్పడం కాదు మీరు చూడండి సో స్టార్ట్ ద వీడియో हाई फ्रेंड्स अंदर जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लाग వచ్చేసి మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ ఎట్ నాగోల్ అండి సో ముంబై టు సోలాపూర్ మోడల్ గణేష్లు ఇక్కడ మేకింగ్ అవుతున్నాయి ప్రెజెంట్లీ సో ప్రెజెంట్లీ అప్డేట్ ఏంటంటే ఇక్కడ గణేశుని కలర్ మేకింగ్ అయితే ఫాస్ట్ గా అవుతుందండి గణేశుని వినాయకుని కలర్స్ కూడా వేసేసారు ఇక్కడ అండ్ ఫాస్ట్ గా వర్కింగ్ అయితే చాలా అద్భుతంగా నడుస్తుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రెజెంట్లీ మనం లోపలికి వెళ్ళి వినాయకుడు చూద్దాం ఒక్కొక్క మోడల్స్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అండ్ మీరు చూడండి లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ మనం క్లారిటీగా చూసుకోవచ్చు శ్రీ సరస్వతి ఆర్ట్స్ లో వరల్డ్ ఫేమస్ అండి సో లాస్ట్ ఇయర్ చింతమణి గణేశుడు మోడర్న్ టైప్ లోనే ఈసారి కూడా చింతమణి వచ్చిందండి సేమ్ ప్లేస్ లో కాకపోతే ఇటు సైడ్ సీతమ్మదేవి అటు సైడ్ లక్ష్మణుడు పక్కన మన ఆంజనేయ స్వామి అండి సో మన రామ్ మందిర్ టైప్ లో చింతమణి మోడల్ ముంబై స్టైల్లో అయితే గణేష్ మేకింగ్ అయిందండి సో చూసుకోవచ్చు ఇక్కడ దగ్గరికి లైవ్ లో చూపిస్తాను అండ్ సో చూసుకోవచ్చు గైస్ ప్రెసెంట్లీ అండ్ అక్కడ వచ్చేసి మన హనుమాన్ బజరంగబలి హనుమాన్ ఇక్కడ సో అది కూడా గణేశుని టైప్ లో వస్తుంది అండ్ ఇక్కడ మన మధ్యలో వచ్చేసి మన గణేశుడు చింతమణి మోడల్లో అండ్ ఇదొక మోడల్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ గణేశుని ఆల్రెడీ కలర్ పెయింటింగ్ వర్క్ టోటల్ మన అలంకారం కానివ్వండి అండ్ గోల్డ్ డైమండ్స్ కానివ్వండి మొత్తం కలర్ అయితే అయిపోయిందండి అయితే ఇక్కడ వచ్చేసి ఫుల్ కలర్ అయితే అవ్వలేదండి ఓన్లీ సింగిల్ కోటింగ్ వేసారు అండ్ ప్రెసెంట్లీ ఇక్కడ వచ్చేసి మనకు 8 చేతులు ఉన్నాయండి గణేశునిది సారీ గైస్ 6 చేతులు అయితే ఉన్నాయి మన గణేశునిది అండ్ ఇక్కడ తొండం చూస్తారు కదా ఎట్లా వచ్చిందో స్వామివారిది మొత్తం లోపల చుట్టుకున్నట్టు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ఇది దగ్గర ఒక 8-10 ఫీట్స్ దాకా ఉండొచ్చండి బ్యాక్గ్రౌండ్ తోటి ఎంత ఉంటుందో తెలియదు సో గణేశుని చూసుకోవచ్చు చాలా అద్భుతంగా యూనిక్ గా ఉందండి గణేశుడు మాత్రం అండ్ ఇప్పుడు వచ్చిన గణేశుడు అయితే ఇదైతే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ ఇది మాత్రం రాధాకృష్ణ మోడల్ అండి మనకు కృష్ణుడి టైప్ లో వస్తున్న గణేశుడు సో హ్యాండ్స్ అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు సో చూసుకోవచ్చు గణేశుడి సో ఇదైతే ఫుల్ వర్క్ అయితే అవ్వలేదండి అండ్ ఇక్కడ మనం టోటల్లీ ఓన్లీ కలర్ వేసి పెట్టారు అంతే సో ఇదైతే కృష్ణుడి టైప్ లో ఉంది అండ్ మన మెయిన్ థింగ్ ఇక్కడ హ్యాండ్ వర్కే నడుస్తుందండి చూసుకోవచ్చు ఇదైతే గద్ద సో రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ ఇక్కడ వచ్చేసి గుర్రం సో గుర్రాన్ని కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఇక్కడ మొత్తం హ్యాండ్ వర్కింగే అండ్ ఇది వచ్చేసి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో అండ్ అక్కడ వచ్చేసి మనకు పికాకు ఇక్కడ గుర్రం ఇక్కడ కూడా పికాక్ అండి అండ్ అటు సైడ్ కూడా గుర్రం వస్తుంది అనుకుంటాను సో చూసుకోవచ్చు మధ్యలో వచ్చేసి మన గణేశుడు అనుకుంటా అండి సో ఆ టైప్లో చేయవచ్చు నాకు తెలిసి ఫుల్ అయితే అవ్వలేదండి సో ఫుల్ అయినాక ఇంకొక బ్లాగ్లో మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తారు కదండి సో మన ముంబై స్టైల్ మోడల్ గణేశుడు చాలా అద్భుతంగా యూనిక్గా కూర్చుండు సో సిట్టింగ్ పొజిషన్ చూస్తారు కదా ఎట్లుందో గణేశునికి మన భరతనాట్యం చేసే టైప్లో వచ్చిందండి గణేశుడు ఇదొక యూనిక్ అండ్ ప్రెసెంట్లీ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ లైటింగ్ ఎఫెక్ట్ తోటి మీకు బ్లర్ అనేది కనబడితే సారీ సో నేను నైట్ టైం వచ్చి చూస్తున్నాను నైట్ టైం వచ్చి వీడియో మేకింగ్ చేస్తున్నాను అండి 7 PM అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ సో చూసుకోవచ్చు మనము బాడీ వర్క్ అయితే అయిపోయింది పెయింటింగ్తో సహా సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది మనకు భుజంపై అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి అండ్ ప్రతి ఒక్క గణేశుడు ఒక్కొక్క స్టైల్లో ఉందండి గణేశుడు సో ఒకటే టైప్లో ఒకటే మోడల్లో అయితే ఒక్క గణేశుడు లేవండి సో చూసుకోవచ్చు ఇదొక యూనిక్ డిఫరెంట్ స్టైల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ సో చూస్తారు కదా ఇది వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో ఉందండి సో ఇక్కడ చేయి అయితే ఆ టైప్లోనే అనుకుంటాను నాకు తెలిసి సో ఇదైతే ఏ మోడల్లో ఉందో అయితే తెలియదు బ్యాక్ డ్రాప్ అయితే ఇంకేం రాలేదు అండ్ ఇది కూడా సేమ్ అండి సో చూసుకోవచ్చు ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి గణేశుని మాత్రం అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు 2 స్నేక్స్ వచ్చినాయి సో గణేశుని చూసుకోవచ్చు అండ్ సేమ్ స్టైల్లోనే కానీ హ్యాండ్స్ మాత్రం డిఫరెన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం గణేశుడి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 4 feet to 25 feet పైనే మేకింగ్ అవుతుందండి గణేశుడు సో మనం ఇంకా పెంచుకోవచ్చు
అండ్ సో చూస్తారు కదా ఇక్కడ వచ్చేసి ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండి. ఇక్కడ ఎట్లా కూర్చుండో చూడండి మనకు గణేశుడు. సో ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ ఉన్నాయండి గణేశుడు మాత్రం. ఒకటే టైప్లో ఇలా చాలా విగ్రహాలు అయితే లేవు. సో చూస్తున్నారు కదా, సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. సో ఈ లైన్లో మొత్తం ఒక్కొక్క డిఫరెంట్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అయిందండి. సో ప్రజెంట్లో అయితే మన బాడీ దాకానే మనకు స్కిన్ కలర్ అనేది మేకింగ్ అయితే పెట్టిర్రు. సో కలర్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా చాలా డిఫరెంట్ మనకు ధోతి కానివ్వండి అవన్నీ చాలా రావాలి. సో చూసుకోవచ్చు 50% దాకా అయిపోయినాయండి గణేశుని వర్క్ మాత్రం. చూస్తున్నారు కదా గైస్ 50%. ఇప్పుడు వచ్చేసి మెయిన్ అసలు ఏంది పక్కా షెడ్లో ఉన్నాయండి గణేశులు. ఒక రేంజ్లో ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో గైస్ అవుట్పుట్లో ఇంకా మేకింగ్ అయితే అవుతూనే ఉన్నాయండి. ఇవి అయితే బయట షెడ్ బయట మేకింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి గణేశులు. ఇప్పుడు వచ్చేసి ఇది చూస్తున్నారు కదా గైస్ ఎంత పెద్ద గణేశుడు. సో మన ఏనుగు పైన కూర్చున్న గణేశుడు ఇది వచ్చేసి నాకు తెలిసి. సో మన ఏనుగు పైన కూర్చున్న గణేశుడు చూడవచ్చు దగ్గర 17 ఫీట్స్ అండి గణేశుడు. సో చూసుకోవచ్చు మన ఏనుగుతో 17 ఫీట్స్ ఉన్న గణేశుడు. సో చాలా అద్భుతంగా ఉండండి ఇక్కడ మాత్రం ఎంట్రన్స్లోనే ఇది. అండ్ కింద ఆవు మేకింగ్ అయితే ప్రజెంట్ అవుతుంది మనకు. సో ఆవును చూసుకోవచ్చు మేకింగ్ చేసే ప్రాసెసింగ్ కానివ్వండి. సో ఫస్ట్ వెల్డింగ్ వర్క్ తోటి మొత్తం వెల్డింగ్ చేసి దానిపైన మనకు గడ్డి పెట్టి గడ్డి పైన మనకు కేవలం మట్టితోటే మనకు మేకింగ్ అవుతుందండి. దాని తర్వాత పౌడర్ అనేది దానిపైన చేస్తుర్రు. సో మన నంది పైన కూర్చున్న గణేశుడు అండి. సో చూసుకోవచ్చు. సో తొండం అనేది రాలేదు ఇంకా. సో మనకు చూస్తారు కదా ఎట్లా వచ్చిందో తొండం అనేది. సో ముందుగానే వాళ్ళు వెల్డింగ్ వర్క్ తోటే మనకు పెట్టి ఇచ్చారు. సో క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్. సో మనకు నంది పైన కూర్చున్న గణేశుడు ఇది దగ్గర సేమ్ హైట్ ఉండొచ్చు అండి. సో ఇది ఒక 20 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గైస్ ఎంత పెద్ద భారీ విగ్రహాలు. అసలు చూస్తుంటేనే నిజంగా పండగ వాతావరణం లాగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన కాలు పైన కాలు పెట్టుకొని కూర్చున్న గణేశుడు. సో చాలా అద్భుతంగా నిజంగా భయ ఒక రేంజ్లో కొడుతుంది గణేశుడు మాత్రం. ఇంకా కలర్లు అయిపోయాక ఒక రేంజ్లో కనబడుతుంది గణేశుడు మాత్రం. నిజంగా చెప్తున్నా కదా మీరు ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది. సో చాలా యూనిక్ స్టైల్ మోడల్లో ఉన్నాయండి. సో ఇదొక న్యూ మోడల్ గణేశుడు. సో చూస్తారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయిందండి. సో సింగిల్ కోటింగ్ అయితే వేసారు అందరు పింక్ కలర్. సో చూస్తున్నారు కదా ఎంత భారీ విగ్రహాలు. సో వీళ్ళకు మీరు చూస్తున్నారు కదా గైస్ లైవ్లో ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ స్పెషల్. సో మన కిరీటం పైన రౌండ్ వచ్చిందండి. ఆ రౌండ్ ఏందో కూడా తెలియదు, అది క్యాప్ లెక్క వచ్చింది. సో కిరీటం పైన చూస్తున్నారు కదా గణేశుడు 12 చేతులతోటి మేకింగ్ అయిన గణేశుడు అండి. సో చూసుకోవచ్చు 12 అవతారాలు ఉన్నాయండి మనకు చేతులు. సో సిట్టింగ్ పొజిషన్ గణేశుడు ఓన్లీ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మన శివుని అవతారం టైప్లో అనుకోవచ్చు. సో తొండం చూస్తారు కదా ఎంత చక్కగా వచ్చిందో. తొండం మొత్తం ఇట్లా వచ్చి ఇక్కడ పైకి ఇదైందండి. సో ముందర చేయి చూసుకోవచ్చు మనకు ఆయన అన్ని ఆవరణాలు పట్టుకొని నించున్నట్టు అండి. సో గణేశుని చేయి చూసుకుంటున్నారు కదా. అండ్ ఇదొక యూనిక్ మోడల్. సో ఇందులో ఈ షెడ్లో వచ్చేసి మినిమం 15 to 25 ఫీట్స్ పైన ఉన్నాయండి గణేశులు. సో బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా ఏవి రాలేదు. సో చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్ అనేది మొత్తం బయట మేకింగ్ అవుతుందండి. అది కూడా చూపిస్తాను. సో చూస్తారు కదా ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయో. సో ఇది కూడా సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇదైతే పెయింట్ అయితే అవ్వలేదండి, ఇంకా ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు. తొండం కానివ్వండి చేతులు అవన్నీ చిన్న టచ్అప్లు ఉన్నాయి, కాలగాడ అవన్నీ. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు ఇదొక యూనిక్ మోడల్. అండ్ ఇందులో వచ్చేసి దగ్గర 50 to 75% దాకా మనకు బుకింగ్ అయితే అయిపోయినాయి గణేశుల విగ్రహాలు అయితే. సో ఇంకా చాలా మంది వచ్చి బుకింగ్ చేయాలనుకుంటే వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడే భయ మనకు ఈ యూనిక్ మోడల్ కనబడాలంటే గణేశులు. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇందులో వచ్చేసి మనకు మూషికా వాహనుడు ఇక్కడ ఎలుక కనబడుతుంది కదా, మన ఎలుక పైన కూర్చున్న గణేశుడు. సో చూస్తారు కదా అన్న ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. ఇంకా ఫుల్ కంప్లీట్ అయినాక ఒక రేంజ్లో కనబడుతుంది, మామూలుగా కనబడుతుంది గణేశుడు మాత్రం. సో చూడండి మనకు మూషికా వాహనం పైన కూర్చున్న గణేశుడు. మూషికం చూస్తారు కదా ఎంత భారీ ఉందో పెద్దగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్ ఉంది కదండి, ఇదైతే ఎర్త్ మన భూమి పైన కూర్చున్న గణేశుడు. సో ఇక్కడ వచ్చేసి మనకి గిటార్ వస్తుంది, మన సరస్వతి దేవి లెక్క గిటార్ వస్తుందండి. బ్యాక్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఫోటో ఇప్పుడే చూశాను. సో మన ఎర్త్ పైన కూర్చున్న గణేశుడు. సో మేకింగ్ అయితే ఫాస్ట్గా అవుతుంది. సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వర్క్ కూడా ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి. ఇది కూడా మూషికా వాహనుడే, కాకపోతే ఇక్కడ మనకు అక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్, ఇక్కడ వచ్చేసి మనకు లడ్డు పట్టుకున్నట్టు మన లడ్డు పట్టుకొని మూషికా వాహనుడు ఉంటే దానిపైన మన గణేశుడు అండి. సో చూసుకోవచ్చు ఎన్ని చేతులు ఉన్నాయో చూడండి భయ్యా, నిజంగా
10 చేతులు అండి, 10 చేతుల అవతారంతో మనకు దర్శనం ఇవ్వబోతుంది గణేశుడు. సో మనకు మూషిక వాహనుడి పైన కూర్చున్న గణేశుడు. సో మూషిక వాహనుడు వచ్చేసి మనకు ఇక్కడ లడ్డు పట్టుకుని ఉంటుంది. సో ఎంత నీట్గా ఎంత అద్భుతంగా ఫాస్ట్గా మేకింగ్ అవుతుందో సో చూస్తున్నారు కదా. ఇంకా చాలా ఉన్నాయండి, మీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను. సో ఇవన్నీ మొత్తం నించిన గణేశులే మనకు. సో కింద వచ్చేసి ఏమొస్తాయో ఇంకా తెలియదు మనకు బ్యాక్ డ్రాప్ ఏదొస్తుందో తెలియదు కాదండి. ఇదైతే మోడల్ తెలియదు కాదండి. సో ఇదైతే నాకు తెలిసి చేతులు చూస్తారు కదా, మీరే గెస్ట్ చేయండి, కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి అండి. సో ఈ గణేశుడు చూస్తుంది కదా స్టాండింగ్ పొజిషన్లో ఉండు, మనకు కింద ఏదొస్తుందో తెలియదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ గణేశుడు మాత్రం. ఇవి వచ్చేసి చాలా పెద్ద ఉంటుంది అనుకుంటున్నాను అండి. సో ఇది దగ్గర 25 feet దాకా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ డ్రాప్లో మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేది పెద్దగా ఉంటాయి. సో చూస్తారు కదా, ఇక్కడ కూడా మనకు హనుమంతుని టైప్లో ఉందనుకుంటాను నాకు తెలిసి. సో చూడండి గైస్. అండ్ ఇక్కడ అయ్యే మేకింగ్ చూస్తున్నా కదా భయ, నిజంగా నాకు దిమ్మ తిరుగుతుంది. ఆ రేంజ్లో ఉన్నాయి గణేశులు మాత్రం. సో చూడండి ఎంత పెద్ద భారీ విగ్రహాలు ఉన్నాయో. సో గణేశులు నిజంగా ఒక రేంజ్లో కొడుతున్నాయి అన్న, నిజంగా చెప్తున్నా కదా. మీరు ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా బుకింగ్ చేసుకోవడం మంచిది. ఇంత మిస్ అవ్వకుండా మనకు ఈ విగ్రహాలు దొరకాలంటే మనకు వచ్చి తొందరగా బుకింగ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత, నిజంగా నేను చెప్తున్నా కదన్నా ఒక రేంజ్లో కొడుతున్నాయి. దాదాపు అన్ని విగ్రహాలు కన్నా తోపే అన్న. అసలు ఇంకా మనము ఇక్కడ తక్కువ కొడుతుంది. నిజంగా చూస్తారు కదా గణేశుడు ఎట్లున్నాయో. సో చాలా అద్భుతంగా చాలా యూనిక్గా ఉన్నాయండి. సో చూస్తారు కదా ప్రతి ఒక్కరు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కొడుతున్నాను. అందరికి జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, అందరికి జై హింద్ అండి. థ్యాంక్ యూ.